నమస్కారం రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రైజినా డైలాగ్ లో ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు. అంతర్జాతీయ వేదికపై నవ్యాంధ్ర ప్రగతి చాటింపు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ సబ్ కోటా కోసం పోరు. తిరుపతి కలెక్టరేట్ వద్ద భారీ నిరసన. చట్టాలపై అవగాహనతోనే సామాజిక నేరాలకు చెక్. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ రామకోటేశ్వర వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే చట్టసభల్లో మహిళలకు కల్పిస్తున్న 33% రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ఖచ్చితంగా సబ్ కోటా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం తిరుపతి కలెక్టరేట్ ముందు భారీ నిరసన చేపట్టింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిరసనకారులను ఉద్దేశించి జయశ్రీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఓబీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. సబ్ కోటా లేకుండా రిజర్వేషన్లు అమలు చేస్తే ఓబీసీ మహిళలకు రాజ్యాధికారంలో సరైన వాటా దక్కదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లోపే ఓబీసీ సబ్ కోటాపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వెనుకబడిన వర్గాల మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలని వారు కలెక్టరేట్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. మహిళా కోటాలో బీసీ సబ్ కోటా ఇవ్వాలి. మహిళా కోటాలో జై బీసీ, జై బీసీ, మహిళా కోటాలో బీసీ సబ్ కోటా. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, జై బీసీ కోటా, మహిళల బీసీల కోటా, మహిళల బీసీల కోటా. జోహార్ మహాత్మా జ్యోతి సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ నాయకత్వం వర్ధిల్లాలి. శంకర్రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాబట్టి తప్పక సబ్ కోటా ఇచ్చి బీసీలకు న్యాయం చేయండి. తిరుపతి గ్రామదేవత శ్రీ శ్రీ అంకాలమ్మ పరమేశ్వరి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు కూటమిలోని ముఖ్య నేతలు హాజరై నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. నూతన పాలక మండలి చైర్మన్ గా కొండ రాజమోహన్ మరియు ఇతర సభ్యులు వేద మంత్రోచ్చారణల నడుమ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఏపీ హ్యాండిక్యాప్డ్ చైర్మన్ మరియు జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులెట్టి హరిప్రసాద్ పాల్గొన్నారు. వీరితో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు, తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్, జనసేన పట్టణాధ్యక్షుడు రాజారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. నూతన చైర్మన్ కొండ రాజమోహన్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అభివృద్ధి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ వేడుకలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీన్ని అభివృద్ధికి రోజువారీ ఒక శుభ్రత, ఒక భక్తి భావాలతో మీరందరూ కూడా అంకాలమ్మ పరమేశ్వరి దేవాలయాన్ని దినదిన అభివృద్ధి చేపించాలనేసి కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారం ఈ రోజు మన అంకాల పరమేశ్వరి ఆలయం దేవాలయం ఒకటి చేయడం జరిగింది. పూజలు నిర్వహించడం, ఇప్పుడు ప్రమాణ స్వీకారం కూడా బోర్డు మెంబర్లు, చైర్మన్ కూడా చేస్తున్నారు అనేసి కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మీరు 2 నిమిషాలు షేర్ చేసేయండి. దేవస్థానముకు ధర్మకర్తగా నిర్మించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యమును వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్ష జ్ఞానముతో నిర్భయుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథంలో ఉంచుకొని 1987 సంవత్సరపు ఎండోమెంట్ చట్టాలలోని సూత్రాలను అనుసరించి ప్రవర్తించగలవాడినని ఇందు మూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ధర్మకర్తగా నాకు తెలిపిన లేక తెలుపబడిన ఏ రహస్య విషయములైనా నా ధర్మకర్త బాధ్యతలను సక్రమముగా
తిరుపతి శాసనసభ్యులు నాగడి శ్రీనివాసులు గారిని మళ్ళీ మంచిగా కోరుకుంటున్నాను. శ్రీ అంకాలమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు చాలా అంగరంగ వైభవంగా జరిగిన ఈ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి బాగా జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఇక్కడ వారి మాటల్లో మనము రాయల్ టీవీ తరపున తెలుసుకుందాం. అంకాలమ్మ గుడి ప్రెసిడెంట్ గా చైర్మన్ గా మా తమ్ముడు కొండ రాజమోహన్ రాయలు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా తమ్ముడు తరపున నేను హామీ ఇస్తున్నాను, ఈ గుడి 2 years లో బాగా డెవలప్ అవుతుంది, అంత బాగుంటుంది. నేను చాలా చిన్నప్పుడు చాలా సార్లు ఇక్కడ గుడికి వచ్చేవాడిని. నేనేం కోరుకున్నా కానీ అది తీరుస్తుంది దేవత. అందరూ ఈ గుడికి వచ్చి వాళ్ళ ముక్కులు చెల్లించుకోవాలి. ఈ గుడి ఇంకా 2 years లో బాగా డెవలప్ అవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. దూది శివకుమార్ గారు ఉన్నారు, ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ పార్టీ కూటమి తరపున జనసేన పార్టీ నుంచి శ్రీ అంకాలమ్మ పరమేశ్వరి గారి దేవస్థానంలోని ఎండోమెంట్ సంబంధించినటువంటి పార్టీలో కొండా రాజమోహన్ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసినందుకు మహా ఆనందంగా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసే కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం న్యాయం జరుగుతుందనే నిదర్శనమే ఈ కొండా రాజమోహన్ రాయలు. అదేవిధంగా ఉన్నటువంటి సభ్యులు కూడా ప్రతి ఒక్కరు పార్టీ కోసం ఆర్నిషలు కష్టపడి పనిచేసిన వాళ్ళు. ప్రతి ఒక్కరి గుర్తింపు వస్తుంది. ఒకరోజు ఇటు ఉండొచ్చు. ప్రతి కమిటీలోనూ ప్రతి తిరుపతి అంకాలమ్మ గుడి చైర్మన్ కి ప్రమాణ స్వీకారం వచ్చేయడం జరిగింది. ఈ అంకాలమ్మ గుడిలో చాలా ముఖ్యమైన ప్రగతి కలిది ఏంటంటే, మనము మన పిల్లలకు కానీ వాళ్ళకి కానీ మనకు మొదటి పండగ లైక్ గుండు తీయడం కానీ, వాటికి మునీశ్వరుడు కానీ గుర్రప్పడి కానీ అంకాలమ్మ తల్లిని దర్శించుకొని మనం చేసుకునే సాంప్రదాయము. ఎక్కడెక్కడో విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ గుడిలో వాళ్ళ తల్లిలు సమర్పించుకుంటారు. అలాంటి దేవస్థానానికి చైర్మన్ గా కొండా రాజమోహన్ గారు. రాయల్ టీవీ వీక్షకులకి ప్రధానంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఒక శుభముహూర్తం. మా మిత్రుడు కొండా రాజమోహన్ రాయలు గారికి అంకాలమ్మ గుడి ధర్మకర్తల మండలి చైర్మన్ గా రావడం, ఇంకా సహచర మిత్రులు, మా సహచర మహిళా సోదరీమణులు వాళ్ళందరూ కూడా మెంబర్లు అవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దాయన, మా లోకల్ ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఎంతో కృషి చేసి కష్టపడి పాటుపడే కార్యకర్తకి ఒక గుర్తింపు ఇవ్వాలని మన కొండా రాజమోహన్ రాయల్ వంటి యువకుడిని, ఉత్తేజమైనటువంటి ఒక కార్యకర్తకి ఈ పదవి ఇచ్చి ఒక బాధ్యతను చేపట్టి మంగళమ్మ ఓకేనా శ్రీ రెడీ అంటే చెప్తే కొండా రాజమోహన్ రాయ్. ఈరోజు తిరుపతిలో ఒక పండగ వాతావరణం నెలకొనిందని చెప్పాలి. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఎంతో ఒడిదుడుకులతో ప్రజా పోరాటం, రాక్షస పాలనపై ఒక పెద్ద పోరాటం చేసి విజయం చేకూరిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతి అంకాలమ్మ గుడికి
మా యొక్క సోదరుడు కొండ రాజమోహన్కి ఈ యొక్క అంకాలమ్మ గుడి చైర్మన్ అవడం చాలా సంతోషం. అతనికి ఇంకా కూడా పార్టీ ఆశీస్సులు ఉండాలని, అతను రాబోయే రోజుల్లో దినదిన అభివృద్ధి చెంది ఇంకా మరింత ఉన్నతమైన పదవులు అలంకరించాలని చెప్పని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కూటమి ప్రభుత్వంలో అన్ని దేవాలయాలు అదేవిధంగా అన్ని కమిటీలకు కూడా మెంబర్స్ నియమించి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ బోర్డు మెంబరు ప్రమాణ స్వీకారోత్సవానికి, ముఖ్యంగా ఇక్కడ అంకాళమ్మ గుడి ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాస్ గారు, బీజేపీ నుంచి భానుప్రకాష్, శామల్ శ్రీనివాస్, అదేవిధంగా హరిప్రసాద్ గారు, నరసింహ యాదవ్ గారు అందరూ కూడా హాజరై ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా విజయవంతంగా నిర్వహించినందుకు ఇక్కడ పాల్గొన్నటువంటి మన అంకాళమ్మ గుడి భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా ధర్మకర్త నగరంలో ఆలయాల వద్ద సందడి నెలకొనింది. నగరంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖకు చెందిన 5 ప్రధాన దేవాలయాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీల యొక్క దైవ భక్తి కలిగి, దైవ చింతన కలిగి దేవాలయ నిర్వహణకు సమర్థులైనటువంటి వ్యక్తులను ఇవాళ పాలక మండలి సభ్యులుగా, చైర్మన్లుగా నియమించి 3 పార్టీల నేతలు కూడా కలిసి ఈ బాధ్యత స్వీకార మహోత్సవాన్ని అందరం కలిసి నిర్వహించుకోవడం జరుగుతుంది. అంకాల పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయ నూతన కమిటీ ఇవాళ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ, ఆలయానికి భక్తుల సంఖ్యను పెంచాలి, అదేవిధంగా ఆలయానికి ఆదాయాన్ని పెంచే విధంగా వీళ్ళు కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఎంతో శుభదినం. ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే గాని మన గంగమ్మలు, ఈ తిరుపతి పట్టణంలో ఉన్న 5 గంగమ్మలు చాలా పవర్ఫుల్. అంకాలమ్మ పనం ధర్మకర్తల మండలి రోజు అధ్యక్షులు మరియు ధర్మకర్త సభ్యులు ప్రమాణ స్వీకారం చాలా సంతోషంగా ఉంది. క్షేత్రమైన తిరుపతిలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ధర్మకర్త మండలి అధ్యక్షులుగా, సభ్యులుగా నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో భక్తుల ఇష్టాలు, భక్తుల కష్టాలు తెలుసుకుని ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ ఆలయానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు కూడా వారికి సహాయ సహకారాలు అందించేదానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గోవిందనారాయణ. ఎవరైతే ఉన్నారో బీజేపీ, తెలుగుదేశం, జనసేన అందరూ నాయకులు కలిసి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. నాకు పెద్దగంగమ్మ తాళ్లపాక పెద్దగంగమ్మ గుడి చైర్మన్ గా వేశారు. అందరికీ ధన్యవాదాలు. నా మిత్రులందరికీ, సోదరులకి, హిందూ బంధువులకి, కూటమి నాయకులందరికీ కూడా నా నమస్కారాలు. ఎమ్మెల్యే గారికి, మా సమంచి శ్రీనివాస్ గారికి, మా జిల్లా అధ్యక్షులు, అలాగే సుగుణమ్మ గారికి, తెలుగుదేశం ఇన్ఛార్జు, అలాగే పసుపులేటి హరిప్రసాద్ గారికి, 3 పార్టీల నాయకులు, నా తమ్ముళ్ళు, ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారత్ మాతాకి జై. ఓం నమో వెంకటేశాయ. శ్రీ అంకాల పరమేశ్వరి దేవస్థానం తిరుపతి ట్రస్ట్ బోర్డు చైర్మన్ ని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తిరుపతిలో ఉన్న టెంపుల్స్ అన్నిటికి కూడా ప్రధాన టెంపుల్స్ కు చైర్మన్, బోర్డు మెంబర్లు నియమించడం జరిగింది. అందులో ఈ రోజు అంకాల పరమేశ్వరి టెంపుల్ లో కొండా రాజా చైర్మన్ గా, బోర్డు సభ్యులుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం జరగడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, తిరుపతిలో ఉన్న దేవాలయాలు అన్నిటికీ కూడా అభివృద్ధికి మన బోర్డు సభ్యులు భానుప్రకాష్ గారు అభివృద్ధి చేస్తామని చెప్పడం కూడా తిరుమల నుంచి కూడా కొంత అభివృద్ధి చేసే కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఖచ్చితంగా జరుగుతుంది, చేస్తామనే ఈ సందర్భంగా తెలియజేస్తూ తిరుపతిలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తుంది. రాయల్ టీవీ వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు
జనసేన బీజేపీ జై శ్రీరామ్, జై హనుమాన్, ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతిలో ఒక పండుగ వాతావరణం జరిగింది. ఎందుకంటే ఈరోజు అంకాలమ్మ గుడి చైర్మన్గా ప్రమాణం స్వీకారం చేసిన మా అన్న కొండ రాజమోహన్ రాయలు గారికి శుభాకాంక్షలు. అదేవిధంగా అందరికి బోర్డు మెంబర్లకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరుపతి స్థానిక శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాస్ అన్న గారికి, అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా డాక్టర్ హరిప్రసాద్ గారికి, మా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన జనసేన పార్టీ తరఫున ప్రమాణ స్వీకారం చేసిన కొండ రాజమోహన్ రాయలు గారికి, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు, ఈఓ గారు, ప్రతి ఒక్కరూ ఈ అంకాలమ్మ గుడికి సహకరించాలని, అభివృద్ధి చేయాలని. ఇది అమ్మవారు తిరుపతి మొదటి తల్లి లాంటిది అమ్మవారు. తిరుపతిలో కూడా ఈ అమ్మవారిని ఉత్సవంగా చేయాలని నా కోరిక. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన, జై హింద్. మన ప్రమాణ స్వీకారం చేయడానికి తీసుకోవాలి. ప్రమాణ స్వీకారం గురించి 4 మాటలు మన కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం గురించి ప్రమాణ స్వీకారం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గుళ్ళపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. పవిత్రతను కాపాడడంతో పాటు ఈరోజు ఏదైతే అది అమ్మవారి గుడైనా లేకపోతే స్వామివారి గుడైనా ఏ గుడైనా కూడా అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఆ బోర్డు నియామకం కూడా చేసుకొని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 3 పార్టీలు అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ. రాయల్ టీవీ వారికి నమస్కారం. ఈరోజు ఒక పండగ వాతావరణం మా తిరుపతిలో రావడం, యాక్చువల్గా శ్రీ 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 అంకాలమ్మ గుడి పరమేశ్వరి అమ్మవారి చైర్మన్గా మా కొండ రాజమోహన్ ఎన్నుకోవడం, కూటమి ప్రభుత్వానికి, ప్రత్యేకంగా మా పవన్ కళ్యాణ్ గారికి, మా శాసనసభ్యులు తిరుపతి ఆరణి శ్రీనివాసులు గారికి, కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం అహర్నిశలు కష్టపడి ఈ 2 సంవత్సరాల్లో చాలా గొప్ప ప్రాధాన్యత కల్పిస్తారని, అలాగే ఈ 9 మంది సభ్యులు కూడా ఈ దేవస్థానంలో ఉండడం, వాళ్ళందరూ కూడా ఆయనకి భారతదేశ న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైందని, అయితే చట్టాలపై సామాన్య ప్రజలకు కనీస అవగాహన ఉన్నప్పుడే పూర్తి స్థాయి ఫలితాలు వస్తాయని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బి రామకోటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం తిరుపతిలో మానవ అక్రమ రవాణా, కార్మిక చట్టాలు, వెట్టి చాకరీ నిరోధక చట్టాలపై నిర్వహించిన ఒక్కరోజు రాష్ట్ర స్థాయి వర్క్షాప్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వర్క్షాప్ లో తిరుపతితో పాటు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో మానవ అక్రమ రవాణా పెద్ద సమస్యగా ఉన్నప్పటికీ మన దేశంలోని కట్టుదిట్టమైన చట్టాల వల్ల వాటిని సమర్థవంతంగా అడ్డుకోగలుగుతున్నామని రామకోటేశ్వరరావు తెలిపారు. మహిళలు, బాలికలు అక్రమ రవాణా మరియు వారిపై జరుగుతున్న లైంగిక దాడుల నివారణకు న్యాయ వ్యవస్థలో చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని, ప్రాసిక్యూటర్లు బాధ్యులకు త్వరితగతిన న్యాయం అందేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. And she was rescued and convicted in the High Court. And I give give strategic presumption permission for POCSO cases. So what we have concluded is, if a victim committed for this evil or this crime, then the law enforcement immediately for the investigation stage should proceed. It not been inquiry need not be in the adversarial court, but he has to. You just think, this owner didn't go and recruited anyone from neighbor. Investigation should go in that way. I will stop human trafficking here. Just one more client. Because either accept big elephants will be controlled by a small rod that person will keep in the leg of the elephant.
Well, it can throw it out and submitted himself and he also accepted. No, there is minimum wage act which says any we see always physical force, but there is some question of POCSO cases. So what we have concluded is, if a victim submitted for this evil or this crime, then the law enforcement immediately for the investigation stage should proceed. Need not be in inquiry need not be in the adversarial form, but he has to. Court says even if he is coming up for a lower than A victim, and then he has to rehabilitate. He has to take steps to rehabilitate and. prostitution, because no gate, no manager. Opposite to that there is a bus stand. Any means, the consent of the victim is. There are two forces in this. Poor family can claim saying that, do you know what is minimum wages act? Can you ask this before the owner? Immediately the law enforcement should go for a presumption that there is some psychological owner to give minimum wage, because it is court of law and will decide later. But for the prima facie, if any victim, I think there is some union also there for restitute victims association. I give give strategic presumption. 6 జిల్లాలకి పబ్లిక్ ప్రాసిక్యూటర్లకి ఈ బాండెడ్ లేబర్ అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అయింది. ఈ సదస్సుకి ఈ 6 జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి దరిదాపు 150 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఎడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు హాజరవడం జరిగింది. ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాండెడ్ లేబర్, హ్యూమన్ ట్రాఫికింగ్. దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే మాకు తెలిసి ప్రాసిక్యూటర్లకి చాలామందికి బాండెడ్ లేబర్ అంటే ఏదో బలవంతపు వసూళ్ళు, బలవంత పని అనుకుంటున్నారు. కానీ ఈ బాండెడ్ లేబర్ కింద చాలా ఎక్స్పాన్సివ్ డెఫినేషన్ ఉంది. అంటే ఒక బాండెడ్ లేబర్ అంటే పని ఒత్తిడే కాదు, అప్పిచ్చి కానీ లేకపోతే సామాజికంగా వాళ్ళని ప్రలోభాలు పెట్టి కానీ రకరకాల ఒత్తిళ్లను కూడా ఈ బాండెడ్ లేబర్ యాక్ట్ కింద అవన్నీ అవగాహన పరిచి ఈ బాండెడ్ లేబర్ సిస్టాన్ని రద్దు చేయించి వాళ్ళకి ఆ బాండెడ్ లేబర్లో ఉన్న ముద్దాయిలు కఠిన శిక్షలు పడాలని, దీంట్లో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, దానిలో చట్టాలు ఉన్న లొసుగుల్ని, ఆ లొసుగుల్ని కమ్మక్రాస్ అయ్యి ఎలా శిక్షలు వేయించాలి ప్రాసిక్యూషన్ లోపాలు లేకుండా. అలాగే మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ చూస్తున్నాం. ఇవాళ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఒకప్పుడు సెక్సువల్ అఫెన్సెస్ అనుకున్నాం. ఇవాళ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే చిల్డ్రన్ ట్రాఫికింగ్ ఉంది. అలాగే బలవంతంగా ఆర్గాన్స్ డొనేషన్స్ ఈ విధంగా ఎక్స్ప్లాయిట్ చేసేసి కిడ్నీస్ ఈ రాకెట్లు కూడా ఈ హ్యూమన్ ట్రాఫిక్ కిందే వస్తాయి. ఈ డెఫినేషను, ఎక్స్పాన్షను ఇవన్నీ ఈ ప్రాసిక్యూటర్లకు అవగాహన సద కల్పించి వీటిలో కఠినంగా శిక్షలు వేయటం, అలాగే ప్రాసిక్యూషను, పోలీస్ అధికారులతో కోఆర్డినేషను, కోఆపరేషన్ అయ్యి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఏ కేసు ఎక్విట్ కాకూడదు. అట్లాగే అది వరకు ఏంటంటే శిక్షల పట్టడంతోనే ప్రాసిక్యూటర్ల పని అయింది అనుకున్నాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాలు BNSS కానీ BSA కానీ విక్టిమ్ సెంటర్ ఓరియంటెడ్. అంటే మనం ముద్దాయికి శిక్షలు వేయటంతోనే అది వరకు సరిపోయేది, తర్వాత విక్టిమ్కి న్యాయం జరిగిందా లేదని పట్టించుకునేవాళ్ళు. ఇవాళ కొత్తగా వచ్చిన చట్టాల ద్వారా ఏంటంటే నిందితులకి శిక్షలు వేయించడమే కాదు, వాళ్ళకి ప్రభుత్వాన్ని నుంచి, లీగల్ సెరాల నుంచి ఎటువంటి పరిహారాలు అందించాలా, వాళ్ళకి పరిహారం అందుతుందా లేదా, రిహాబిలేషన్ ఏంటి, వాళ్ళకి రిహాబిలేషన్ ఈ చట్టాల ప్రకారం వాళ్ళకి ఈ బాధితులకు రిహాబిలేషన్ ఎలా చేయించాలా, అలాగే కోర్టు నుంచి, ముద్దాయిల నుంచి కూడా బాధితులకు నష్టపరిహారం ఇచ్చేటట్టు ఏర్పాటు చేయించాలని సదస్సు ఏర్పాటు చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. Court of law and will decide later. But for the prima facie, if any victim, I think there is some union also there for restitute victims association. Prostitution, because no gate, no manager. Opposite to that there is a bus stand. Any means, the consent of the victim is. There are two forces. A victim, and then he has to rehabilitate. He has to take steps to rehabilitate and. Immediately, the law enforcement should go for a presumption that there is some psychological to give minimum wage, because it is this poor family can claim saying that, do you know what is minimum wages act? Can you ask this before the owner? Preference education, even jobs. Court says even if he is coming up for a lower than that particular brothel home
doesn't have gates. Fine, punished till raising of the court also you can claim for the rest of the rehabilitation amount. There is no any alternative employment. Everything is there, yeah. Either accept or తిరుపతి గ్రామదేవత శ్రీ అంకాలమ్మ పరమేశ్వరి దేవస్థాన నూతన పాలక మండలి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కొండ రాజమోహన్ రాయల్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆమదాల వెంకటేష్ ఘనంగా అభినందించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మరియు కూటమిలోని ఇతర ముఖ్య నాయకులతో కలిసి ఆమదాల వెంకటేష్ చైర్మన్ కు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమదాల వెంకటేష్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో కొండ రాజమోహన్ రాయల్ నేతృత్వంలో ఆలయం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఆధ్యాత్మిక రంగానికి పెద్దపీట వేస్తున్నామని, భవిష్యత్తులో ఆలయ ప్రతిష్టను మరింత పెంచేలా పాలక మండలి కృషి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైజినా డైలాగ్ 2026 అంతర్జాతీయ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు, దౌత్యవేత్తలు మరియు విధానకర్తలు హాజరైన ఈ సదస్సులో ఏపీ సీఎం తనదైన ముద్ర వేశారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం, రాజధాని అమరావతి అభివృద్ధి మరియు రాష్ట్రంలో అమలు చేస్తున్న వినూత్న పాలన గురించి అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించారు. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేలా ఏపీలో ఉన్న అనుకూలతలు, పారిశ్రామిక విధానాలు మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం సాధించిన పురోగతిని చాటి చెప్పారు. ఏఐ, సెమీ కండక్టర్లు మరియు గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ హబ్గా మార్చడమే తన లక్ష్యమని ఈ వేదిక ద్వారా స్పష్టం చేశారు. తిరుమలలోని టీటీడీ అశ్విని ఆసుపత్రి మరియు డిస్పెన్సరీలను టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ శనివారం ఉదయం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవల నిర్వహణ, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. అశ్విని ఆసుపత్రి, డిస్పెన్సరీల్లో ప్రవేశ నిష్క్రమణ ద్వారాలను భక్తులకు స్పష్టంగా తెలియజేసేలా తగిన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రక్తదానానికి సంబంధించిన వివరాలను ఓపీ నమోదు రిజిస్టర్లో కాకుండా ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. అశ్విని ఆసుపత్రిలో ఈసీజీ పరీక్షలు చేయించుకునే రోగుల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని తెలిపారు. భక్తులకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు పిఎస్సి 5 ఉచిత డిస్పెన్సరీలో వెంటనే ఒక వైద్యం నియమించాలని ఆదేశించారు. అశ్విని ఆసుపత్రి వద్ద ప్రవేశ ద్వారం లేదా వెనుక భాగంలో భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే జీఎన్సీ వద్ద భక్తుల కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అదేవిధంగా రోగుల నమోదు వివరాలను కేస్ షీట్లో వ్యాధి నిర్ధారణకు స్పష్టంగా నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో టీటీడీ సీఎంఓ డాక్టర్ కుసుమకుమారి, అశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి, ఇతర అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. ధనం మూలం ఇదం జగత్ అనుకుని ఈ రోజుల్లో చిన్న వయసులోనే కొండంత నిజాయితీని చాటారు వెంకటగిరి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు. రోడ్డుపై దొరికిన లక్షలాది రూపాయల విలువైన బంగారాన్ని ఆశపడకుండా బాధ్యతలకు చేర్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి జడ్పీ హైస్కూల్ చెందిన 6 విద్యార్థులు పాఠశాల ముగిసిన తర్వాత మన్నవరం బస్ కోసం ఎస్బీఐ బ్యాంక్ వద్ద వేచి చూస్తున్నారు. ఆ సమయంలో వారికి రోడ్డుపై ఒక పర్సు కనిపించింది. సుమారు 6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు మరియు ఆధార్ కార్డు వంటి ముఖ్యమైన పత్రాలున్నాయి. ఏమాత్రం తడబడకుండా ఆ పర్సును వెంటనే వెంకటగిరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. విద్యార్థుల గొప్ప మనసును తెలుసుకున్న తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు వారిని ప్రత్యేకంగా పిలిపించి అభినందించారు. నాగలాపురం శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి వార్షిక సూర్య పూజ మహోత్సవం తెప్పోత్సవాలు మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం రూపంలో సంవత్సరాల కొలది యుద్ధం చేసి వచ్చినందున స్వామి దివ్య శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సూర్య భగవానుడు తన కిరణాలను స్వామివారి మీద ప్రసరింపచేయడమే సూర్య పూజోత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన రాజగోపురం నుంచి 630 అడుగుల దూరంలో గల మూల విరాట్పై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. మొదటి రోజు స్వామివారి పాదాలపై, రెండవ రోజు నాభిపైన, మూడవ రోజు స్వామి శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరించి స్వామి దివ్య మరింత తేజవంతం చేస్తాయి. మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న వార్షిక సూర్య పూజ మహోత్సవం తెప్పోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్వప్న తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు భక్తులకు సూర్య పూజ దర్శనం కల్పించనున్నారు. రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరగనుంది. శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు 5 రోజుల పాటు తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామివారు, రెండవ రోజు గోదాదేవి సమేత వేదనారాయణ స్వామివారు, మూడవ రోజు శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామివారు, నాలుగవ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారు, ఐదవ రోజు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామివారు తెప్పలపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. తెప్పోత్సవాల అనంతరం మొదటి 3 రోజులు స్వామి అమ్మవార్లు తిరువీధి ఉత్సవం, 4వ రోజు ముత్యపందిరి వాహనం, 5వ రోజు పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం శనివారం ఉదయం తన 22వ స్నాతకోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ ఛాన్సలర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ కి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఘన స్వాగతం పలికారు. స్నాతకోత్సవ వేదిక వద్దకు చేరుకున్న గవర్నర్ కి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, వర్సిటీ ఉపకులపతి మరియు ఇతర అధికారులు పుష్పగుచ్చాలు అందించి సాదరంగా ఆహ్వానించారు. ఈ స్నాతకోత్సవంలో వివిధ విభాగాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు, బంగారు పథకాలు అందజేశారు. మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్న ఈ విశ్వవిద్యాలయం ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తుండడం హర్షణీయమని ఎమ్మెల్యే సందర్భంగా కొనియాడారు. పట్టభద్రులైన విద్యార్థులు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడేలా రాణించాలని ఆకాంక్షించారు. కొండ బిట్రగుంటలో జరిగిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు చక్రస్నానం ఉభయం స్వామివారి అనుగ్రహంతో మా చేతుల మీదుగా నిర్వహించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. వేద మంత్రాల నడుమ అర్చకులతో కలిసి చక్ర తల్వార్కు చక్రస్నానం నిర్వహించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. నెల్లూరు ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పవర్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.